15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌజ్ ఉన్నది. ఆ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌజ్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి కదా, ఒక్కటే చేయాలి. ఆయన అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ లుచ్చా మాటలని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. అందుకే మిమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఇవాళ బాన్స్వాడోళ్ళను, మొత్తం నిజామాబాద్ జిల్లా వాళ్ళను, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నోళ్ళను, నిజాం సాగర్ కింద ఆయకట్టు ఉన్నోళ్ళు మొత్తం ఆ వాగులు, చెక్ డ్యామ్లు అన్నీ నింపుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, నీళ్లు అక్టోబర్ దాకా ఉంటాయి. నీళ్ళాడ రోజు పోతున్నాయి కిందికి సముద్రంలో. నేను ఒక్క మాట అడుగుతా రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుంది కదా మోటార్లు, అదే నది కింద ఈడికెళ్ళిపోయిన నీళ్ళే కదా. ఆడి కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే, ఇగో గిది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి కానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓదిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్ నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు తెచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్తగా వచ్చే పదవి ఏం లేదు, మళ్ళా గెలిస్తే గదే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్కి వస్తుంది. కేసీఆర్ గారికి పదవి గురించి కాదు ఇలా మన ఫికరు. ఇలా మన ఫికర్ ఏంటంటే, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ. మీ బాన్స్వాడలో కూడా మీరు ఊరు వాడ ఏకం చేసి ఆ రోజు జేఏసీలు కట్టి ఎక్కడోళ్ళు అక్కడ మన టీఆర్ఎస్ వాళ్ళు జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా ఆ రోజు కొట్లాడి ఆఖరికి సావుకు తెగించి మన నాయకుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలబెట్టి తెచ్చిన తెలంగాణ ఇలా తెరలైతుంది. దాన్ని పాడు చేస్తున్నాడు. గది మన బాధ. గట్లాంటి తెలంగాణని ఇలా బాగా చెడగొడుతుంటే, అట్లాంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తుంటే చూడలేక ఉండబట్టలేక మేమందరం పోయినాం కన్నెపల్లి కాడికి. ఆడ నీళ్లు పోతున్నాయి, చూపెట్టిన ముఖ్యమంత్రికి, అయ్యా నీకు అంతగానం కోపం ఉంటే మా మీద కేసులు పెట్టు, ఇంకో 2 ఎక్కువ పెట్టుకో, కానీ రైతులకైతే నీళ్ళు అన్నాం. ఏమంటాడు? రక్తం పోయిర్రి, రక్తం. మా ప్రశాంత్ రెడ్డి అన్న ఏం చేసిన ఎరికేనా? నీ అమ్మనికి రక్తమే కావాలంటే తీసుకోరపోయిన రక్తం కూడా ఇచ్చిండు. తీసుకుపోయి ఏం చేసిండు? ఆ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు నింపే ముప్కల్ అని ఒక పంప్ హౌస్ ఉంటుంది. ఆ ముప్కల్ పంప్ హౌస్ దగ్గర వేయండు, రక్తం పట్టుకొని వేయండు. అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు. ఇగో మీ ముఖ్యమంత్రి అడుగుతున్నదా రక్తం, ఇగో తీసుకోరాబాయి మాకైతే నీళ్ళు అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్కి ఇచ్చి వచ్చిండు. మరి ఏం చేయాలి? ఇక ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గులేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్క మాట లేదు. ఇక కొత్తగా ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి 100 రోజులనే అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండే ఇప్పుడు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పేల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదు అరా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని. మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా?
నేను అడుగుతున్నా కాకపోతే రేవంత్ రెడ్డిని మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు